హలో. హలో. నాని చెప్పు. ఎక్కడున్నావు? ఎక్కడుంటా, రూమ్ లోనే ఉన్నా. నువ్వు? నేను రూమ్ లోనే ఉన్నా. ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఊరికే ఉన్నా. వాడేం చేస్తున్నాడు? లే, పడుకున్నాడు. పడుకున్నాడు కదా, మాట్లాడినా. మళ్ళీ వాడు ముందర మాట్లాడితే ఫీల్ అవుతాడేమో అని పక్కకొచ్చావా? పక్కకు వచ్చిన. వాడి ముందు మాట్లాడొద్దు, మళ్ళీ తలకాయ నొప్పి నాకు. ఎందుకు ఎందుకు తలకాయ నొప్పి? సరేగా, వాడు ఏదో అంటుంటలే. ఏంటంటుంటున్నావు? అసలు ఎంత టార్చర్గా ఉందంటే నాకు, చాలా టార్చర్గా ఉంది అసలు. నాకంటే సొంతంగా ఏ నిర్ణయం నాకు తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అసలు. మీరు పెళ్లి చేసుకున్నారా ఏంది? మీరు లవర్సే కదా, ఇంకా నీ చెయ్యి నడవాలి బాగా. అయ్యో అస్సలు నాని, ఇప్పుడు నేను ఏదైనా ఇప్పుడు క్యాజువల్ గా కామన్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడినా తప్పే. అబ్బాయిలతో మాట్లాడితే తప్పంటే ఓకేలే, సరే ఏమో పొజిటివ్నెస్ లో అనుకోవచ్చు. అమ్మాయిలతో కూడా నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడొద్దు, ఆ అమ్మాయి కరెక్ట్ కాదు, నువ్వు అసలు ఎవరితో మాట్లాడొద్దు అన్నట్లు బిహేవ్ చేస్తాడు. సరేలే, ఎవరితో మాట్లాడనివ్వదు. ఎక్కువ లవ్ ఏమోలే. మరి మామూలుగా మనం ముగ్గురం కలిసే ఉంటున్నాం. నేను ఏదో ఎప్పుడు మనం రెగ్యులర్గా మంచిగానే మాట్లాడుకున్నాం. ఒక్కోసారి నీతో 2-3 సార్లు మాట్లాడేసరికి వాడు చూపు వేరే ఉండేసరికి నేనే నీతో మాట్లాడడం తగ్గించేసిన. ఇప్పుడు తప్పేముంది నాని? ఇప్పుడు కాలేజ్ లో చదువుతున్నప్పుడు ఫ్రెండ్స్ అనేది ఉంటారు కదా. ఇప్పుడు క్యాజువల్, ఇప్పుడు తనని లవ్ చేస్తున్నాడు అని చెప్పేసి తన ఒక్కంతోనే ఉండలేను కదా. తన సీనియర్. ఇప్పుడు నాకు గ్రూప్స్ వేరు. ఇప్పుడు నాకు వచ్చే డౌట్స్ తను క్లారిటీ చేయగలడా? చేయలేడు కదా. నా క్లాస్మేట్స్ తోనే నేను చేసుకోవాలి కదా. అవును. చదువుకునేటప్పుడు లేదు, కాల్ చేసి ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు, లిఫ్ట్ చేయవా నువ్వు? ఒక్క పొరపాటున ఫోన్ బిజీ వస్తే ఎందుకు బిజీ వస్తుంది? మామూలుగా చెప్పాలంటే వాడికి నువ్వు అంటే చాలా ఇష్టంలే. దానికోసమే లుల్లి పెట్టుకుంటున్నాడేమో. కాకపోతే ఇది కరెక్ట్ కాదు కదా, ఊకెవరితో మాట్లాడినా. ఇప్పుడు చూడు, ఇష్టం ఉండొచ్చు, కనీసం నేను ఇప్పుడు తన ముందు ఇప్పుడు నేను నా పేరెంట్స్ తో మాట్లాడాలన్నా కూడా నాకు భయం అవుతుంది తెలుసా. కాల్ వస్తే కాల్ బిజీ వచ్చింది అనుకో, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, ఇంతసేపు నువ్వు మాట్లాడేది, ఏం మాట్లాడుతున్నావు అంతా. ఈవెన్ అబ్బాయిలతో మాట్లాడుతున్నాను అంటే అది మిస్టేక్లే. ఓకే, మేబీ ఎవరైనా తప్పుగా అనుకుంటారేమో అనేసి రిస్ట్రిక్షన్ చేయొచ్చు. నా ఓన్ నేను నా ఫ్రెండ్స్ తో అమ్మాయిలతో మాట్లాడినా తప్పు అంటాడు. పోనీ సరే, నాకు ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది, నేను ఏదైనా చిన్న జాబ్ చూసుకుంటా, నా ఖర్చుల కన్నా నేను ఎర్న్ చేసుకోవాలి కదా అంటే, లేదు అవసరం లేదు. ఏం అవసరం ఉంది నీకు ఖర్చులు? అంత ఖర్చులు ఏముంటాయి? అది మాట్లాడతాడు. సరే, కోచింగ్ ఏదైనా తీసుకుంటానంటే దానికి రిస్ట్రిక్షన్, ప్రతిదీ రిస్ట్రిక్షన్స్. పొరపాటున తనకి చెప్పకుండా టెంపుల్కి వెళ్ళినా తప్పే తెలుసా. మీరు లవర్స్ కదా, ఇంకా మీ మధ్యలో నేనేం మాట్లాడలేను. ఏం మాట్లాడలేను అట్లా అంటావు నన్ను. ఇంకా ఎవరు నా చెప్పు నాకు ఏదైనా షేర్ చేసుకోవడానికి. వాడు ఫస్ట్ నుంచి అంతే. వాడు మైండ్ సెట్ మొత్తం సైకో మైండ్ సెట్ ఉంటుంది. ఎవరితో మాట్లాడనియాడు, ఎవరితో ఇది చేయనియాడు. పొరపాటున ఎప్పుడన్నా మేము కలిసి ఏదన్నా మంచిగా ఎక్కడైనా ప్లేస్లో కూర్చున్నా కూడా వాడు మొత్తం మెంటల్గా చేస్తుంటాడు. అయినా నాకు ఒకటి అర్థం కాదు, నువ్వు పోయి వాడిని ఎట్లా లవ్ చేసినావో నాకు తెలియదు. కాకపోతే ఇంకా ఫ్రెండ్ కదా, మనం ఇది చేయకూడదు. అయినా నువ్వైనా ఇట్లా తన బిహేవియర్ ఇది అని ముందన్నా చెప్పిండొచ్చు కదా నాకు. ఫ్రెండ్ ఇష్టపడితే మనం ఇది చేస్తామా, హెల్ప్ చేస్తాం ఇంకా. కానీ నేను ఫ్రెండ్నే కదా, నాకు చెప్పొచ్చు కదా ఇట్లుంటది తనతో లైఫ్ అనేసి ఒక్కసారి చెప్పిండొచ్చు కదా. మనం ఎట్లా చెప్తాం చెప్పు? అట్లా చెప్పడానికి వస్తా? వాడు పెద్ద సైకో, వాడు మెంటల్ గాడు. వాడు మొత్తం నీకు చెప్దామనే ఎప్పటి నుంచో అనుకున్నా కానీ ఎందుకులే లవ్ చేసుకున్న వాళ్ళ మధ్యలో పుల్లలు పెట్టినట్టు అవుతుందని నేను చెప్పలే. లేదు నాని, నాకు ఫ్యూచర్ తలుచుకున్నాను చాలా భయం. కాదు, నీకు అర్థమవుతుందా? వాడు ఎప్పుడన్నా కూర్చున్నా, బయట ఏమన్నా మామూలుగా ఉన్నా వాడిదే కావాలంటాడు, వాడిదే ఇది చేయాలనుకుంటాడు. నాకైతే అని చూస్తే ఒక్కోసారి మామూలు కోపం రాదు, పిచ్చ కోపం వస్తుంది. ఫ్రెండ్ నాకు కూడా నాని నిజం. ఇప్పుడు కామన్ గా ఇప్పుడు సరే ఓకే, తను లేకుండా మాట్లాడుతున్నామంటే ఏదోలే ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నాడు, ఇంకోటి అనుకున్నాం. ఇప్పుడు కామన్ గా మనం అందరం కలిసిన క్యాజువల్ గా నీతో కూడా మాట్లాడినప్పుడు అంతే. వాడి క్యారెక్టరు, వాడి బుద్ధి అంతే. నువ్వు వాడిని ఎట్లా లవ్ చేసినావో నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. ఏమో, మనం ఇంకా దీనికి మధ్యలో ఏం చెప్పడానికి రాదు. ఫ్రెండ్ వాడేమో ఫ్రెండే ఫస్ట్ నుంచి, నీకన్నా ముందు నుంచి ఫ్రెండే. మరి ఇంకా మీ మధ్యలో ఇబ్బంది పెట్టడం నాకు కరెక్ట్ అనిపించదు. ఏమో,
కానీ నీకు ఇట్లా ఇట్లా ఏ లెక్కలా అంటే ఫస్ట్ ఎందుకు నచ్చింది నీకు అంతగానో వాడు? ఫస్ట్ లో బాగా కేరింగ్ గానే ఉన్నాను నాని, ఫస్ట్ లో కేరింగ్ గానే చూసుకున్నాడు. వచ్చే కొద్ది మరీ సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడు. అసలు ఏది నా సొంతంగా ప్రామిస్ గా చెప్తున్నా, ఈ రోజు నా సొంతంగా నేను ఏం చేసుకోలేని సిచ్యువేషన్ కి తీసుకొచ్చాడు. ఒకవేళ పొరపాటున తనకి తెలియకుండా నేను టెంపుల్ కి వెళ్ళినా తప్పు, ఎందుకు వెళ్ళావు, ఎవరికి చెప్పెళ్ళావు, ఎవరి కోసం వెళ్ళావు అన్నట్టు మాట్లాడతాడు తెలుసా. మరి ఎందుకు నిన్ను ఒకటి చెప్తా, మళ్ళా ఏం మాట్లాడవు కదా? లేదు చెప్పు. మామూలుగా లైట్ తీసుకో, మరి బ్రేకప్ చెప్పు రాదు, అయిపోతుంది. చెప్పాలనే అనుకున్నాను నాని, చాలా సార్లు ట్రై చేసి చెప్పేద్దామా, ఎందుకు ఇంత టార్చర్ అనుభవించడము, ఇబ్బంది పడకుండా కలిసి ఉండడం ఎందుకులే, వదిలేద్దామని చాలా సార్లు ట్రై చేశాను. అయినా నేను కూడా నీకు చాలా రోజుల నుంచి ఒకటి మామూలుగా చెప్దాం అనుకుంటున్నా, కానీ ఎందుకు ఫ్రెండ్ లవ్ చేశాడు కదా, మనం అది కరెక్ట్ కాదేమో అని అనిపించి నాకే ఇబ్బంది అనిపించింది. ఫస్ట్ యాక్చువల్గా నేను ఓకే మామూలుగా నేను ఇష్టపడ్డాను నేను. నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే నువ్వు వాడిని లవ్ చేస్తున్నావు అని. వాడిని లవ్ చేస్తుంటే నేను అది కరెక్ట్ కాదేమో అనిపించింది మనసులో అయితే. అందుకే ఇప్పుడు కూడా ఇంకో వాడి ముందర నేను మాట్లాడితే ఎక్కడ ఇదైపోతాడు అని చెప్పి నేను ఇది చేస్తున్నా. కాకపోతే చెప్పు, నువ్వు ఏమైనా చెప్తే నేను దేనికైనా రెడీ, నువ్వు చెప్పిన దానికి. బ్రేకప్ చెప్పు మరి ఉత్తిగా. నాని నాకు నువ్వంటే ఇష్టమే, కానీ ఏమైంది? కానీ ఇష్టం అంటే ఏమైంది చెప్పు, నువ్వు ఏమైనా కావాలనుకుంటున్నావు? ఇష్టం అంటే ఇష్టానికి ప్రేమకు కొంచెం చాలా డిఫరెన్స్ ఉంది నాని. నాకు నువ్వు ఒక కాదు, నేనేమంటున్నా ఓకే వాడు అంత సైకోయిజం చేసినప్పుడు నువ్వు ఎందుకు నీకు ఇప్పుడు నా క్యారెక్టర్ చూసినావు కదా, మంచిగా నీకు చేస్తున్నావు, నీకు ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టినా ఏమి ఇది కాదు. కాకపోతే నువ్వు బాగా ఇబ్బంది పడుతున్నావు కదా అక్కడ. సో నువ్వు అని చెప్తుంటే నాకు అది చెప్పాలనిపించింది అంతే. ఒక ఫ్రెండ్ కి ఒక లవర్ కి చాలా వేరియేషన్ ఉంటది నాని. నేను నిన్ను ఒక ఫ్రెండ్ గా మాత్రమే చూసాను ఇన్ని రోజులు. లవ్వర్ గా వాంతో ఇబ్బంది ఉంది, కానీ అది ఆ కోపం వచ్చినప్పుడు మాత్రమే, ఓవర్ రియాక్ట్ అయ్యి ఓవర్ రిస్ట్రిక్షన్ చేసినప్పుడు మాత్రమే ఇబ్బంది ఉంటది. కానీ తర్వాత బేసికల్ గా వాడు చాలా మంచోడే కదా, నీకు తెలీదా చెప్పు? మంచోడు అయినప్పుడు ఎందుకు మరి ఇది అంతా ఫీల్ అవుతున్నావు? మరి అది చేస్తాడు ఇది చేస్తాడు బ్రేకప్ చెప్పాలనుకుంటున్నాడని ప్రతిదీ ఇట్లా రిస్ట్రిక్షన్ చేస్తే అట్లా ఉంటది కదా. అంటే నేనంటే ఇష్టం లేదా? నేను అలా చెప్పలేదు కదా, ఒక ఫ్రెండ్ గా మాత్రమే ఇష్టం అని చెప్తాను. కానీ అదేంది ఫ్రెండ్ కి ఒక లవర్ కి చాలా మీరు కొట్లాడుతున్నారు కదా, మీరు మీ మధ్యలో గొడవలు ఉంటే నువ్వు అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటున్నావా? ఒక ఫ్రెండ్ గా నేను నీకు షేర్ చేసుకుందాం అనేసి నేను అనుకున్నాను, కానీ నువ్వు ఇలా థింక్ చేస్తావని నేను అసలు అనుకోలేదు. ఈవెన్ ఇప్పటికీ మీరిద్దరు కొట్లాడుకున్నప్పుడు కూడా తప్పు నాదే అని చెప్తాడు కదా, నీదని చెప్పడు తెలుసా. మరి నేను ఎంత నమ్మినాడు అంటే అంత నమ్మినాడు. నువ్వు మాత్రం ఇట్లా అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు చూడు. నేను పిచ్చన్నా మధ్యలో? నువ్వెలా అట్లెందుకు అనుకుంటావు? నువ్వు పిచ్చోడు ఎందుకు అవుతావు? సరే మాట్లాడినావు కదా, మరి ఇప్పుడు వాడు పక్కన పడుకున్నాడు అన్నప్పుడు వాడి పక్క ముందు మాట్లాడని చెప్పొచ్చు, ఎందుకు నువ్వు నాతో ఎందుకు మాట్లాడినావు మరి? అవును, వాడి ముందు మాట్లాడితే వాడు మరి ఎందుకు మాట్లాడదు, ఏం అవసరం ఉందని కాల్ చేసి నాతో పర్సనల్ గా మాట్లాడితే ఇప్పుడు నాకు కూడా ఉంటది కదా, నాకు ఫీలింగ్ ఉంటది. సరే మా ఫ్రెండ్ లో అని చెప్పి లైట్ తీసుకున్నా. ఇప్పుడు నీతో పర్సనల్ గా మాట్లాడాను అంటే నేను ఒక ఫ్రెండ్, నీకు నా మీద అట్లాంటి ఇంటెన్షన్ ఉందనేది నాకైతే తెలియదు కదా. నేను క్యాజువల్ గా కామన్ ఫ్రెండ్ నీకు చెప్పుకుంటే ఏదో ఒక సందర్భంలో వాడి గురించి నాకంటే నీకే బాగా తెలుసు కాబట్టి ఏదో ఒక సందర్భంలో నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదని నువ్వు వాడిని కన్విన్స్ చేస్తావేమో అన్నట్లు నేను నీకు చెప్తాను. కానీ